సూర్యాపేటలో సంక్రాంతి సందడి ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు కట్టపై ముగ్గుల పోటీలు అట్టహాసంగా జరిగాయి. టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నియోజకవర్గ స్థాయి పోటీలకు మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగురంగుల ముగ్గులతో చెరువు కట్ట ముంగిలిని తలపించింది. ఈ సందర్భంగా జానయ్య యాదవ్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. మహిళల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు. సుమారు 500 మంది మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొన్నట్లు తెలిపారు. అనంతరం పోటీలో ప్రతిభ కనబర్చిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో స్థానిక నాయకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీలో విజేతలైన మహిళలకు ప్రథమ బహుమతి ఫ్రిడ్జ్, రెండో బహుమతి వాషింగ్ మిషన్, మూడో బహుమతి వాటర్ ప్యూరిఫైడ్, నాలుగో బహుమతి మిక్సీ, ఐదో బహుమతి రైస్ కుక్కర్. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు హాట్ బాక్స్ అందజేశారు. ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ్ గౌడ్, జిల్లా అధ్యక్షులు మామిడి అంజనా, ప్రధాన కార్యదర్శి అక్బర్, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు చాంద్ పాషా, అధ్యక్షుడు కుంభం నాగరాజు, మాజీ కౌన్సిలర్ అన్నపర్తి నాగరాజ్, లింగస్వామి, సైదులు, ఆవుల అంజయ్య, మంజుల గౌడ్, వర్రి కవిత, నారాయణదాసు కవిత, సేవ్య నాయక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సూర్యాపేట జిల్లా స్థాయి ముగ్గుల పోటీ కార్యక్రమ నిర్వాహకులు, జిల్లా మహిళా కమిటీ సభ్యులు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంటు, అదేవిధంగా వివిధ మండలాల నుంచి యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ కుటుంబ సభ్యులకు, అంతేకాకుండా మా యొక్క పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మన పార్టీ మన కోసం ఇలా ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది అనేటటువంటి ఉత్సాహంతోనే పెద్ద ఎత్తున యొక్క జిల్లా వ్యాప్తంగా వచ్చి ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మా అక్కా చెల్లెలకు, మా సోదరి మనులందరికీ కూడా అడ్వాన్స్గా సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ వచ్చినటువంటి చైతన్యం ఏ రకంగానైతే ముగ్గులను వేసి ప్రైజులు తీసుకోవాలనేటటువంటి ఆలోచనతో వచ్చినటువంటి మా మహిళా సోదరి మనందరూ కూడా అవే చేతులతోనే మా ఓట్లు మేమే వేసుకొని ఈ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని పొందాలనేటటువంటి సంకల్పంతోనే ముందుకు పోవాలని వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, మెజార్టీ ప్రజలమైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలని వాళ్ళ 78 ఏళ్ల నుండి మనల్ని పాలిస్తున్నటువంటి ఈ అగ్రవర్ణ పాలకులు ఏదైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాలనలో మా బతుకులన్నీ కూడా అదో గతి పాలైనటువంటి చరిత్ర మాది. నేటికి కూడా గ్రామాలలోకి పోతే ఇప్పటికీ కూడు గూడు గుడ్డ లేనటువంటి కుటుంబాలు ఎన్నో అరిగోస తీస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు అనేటటువంటి యొక్క ఆయుధం విలువ తెలియజేస్తూ వాళ్ళ ఆదాని అంబానీకి ఉన్నటువంటి ఓటు కావచ్చు, ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో అతి చిన్న స్థాయిలో ఉండబడినటువంటి వాళ్లకు ఓటు యొక్క విలువ సమానమైనటువంటి గౌరవాన్ని ఇచ్చేటటువంటి విలువ అనేటటువంటి వాస్తవాన్ని గుర్తు చేసి రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలని ఐక్యం చేసుకొని కులాలుగా ఐక్యమై బీసీలుగా ఏకమై ఏ ఎన్నికలు వచ్చినా అగ్రవర్ణాలకు ఓటు వేసేటటువంటి ప్రసక్తి లేదు. వాళ్లకు ఓటు వేయము, వాళ్ళని ఓటు అడగము. మా ఓట్లు మేమే వేసుకొని స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే చట్టసభల వరకు పార్లమెంటు వరకు కూడా రాబోయే రోజుల్లో మేమందరం కూడా ఇవాళ ఏదైతే ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మా కులాలకు మతాలకు సంబంధం లేకుండా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపు మేరకు ఇంత పెద్ద ఎత్తున వేల సంఖ్యలో వచ్చి ఇవాళ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మహిళల చైతన్యం చూస్తే అంతేకాకుండా మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గారు ఒక పిలుపునిస్తే ఆ పిలుపులో అందరూ కూడా భాగస్వాములై అగ్రవర్ణాలు పోటీ చేసిన కాడ బీసీలు అందరూ ఏకమై అగ్రవర్ణాలని యొక్క స్థానిక సంస్థల్లో ఓడించినటువంటి చరిత్ర కూడా అతి తక్కువ సమయంలోనే ఇక్కడ మేము దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. రాబోయే రోజుల్లో మా వాళ్ళందరినీ కూడా ఐక్యం చేసుకుంటూ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని అందుకోవడమే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేస్తున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మహిళా మనులందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
ఏ మున్సిపల్ ఎన్నికలే కాదు, ఏ ఎన్నికలు వచ్చినా మా పార్టీ 100% మరి పోటీలో పాల్గొంటుంది. ఎక్కడైనా మా బీసీ సోదరులు ఉన్న దగ్గర ఆలోచనతోని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ముందుకు పోతాం. మొన్న కూడా మీరు చూసిర్రు సర్పంచ్ ఎన్నికల్లో మరి ఈ నియోజకవర్గంలో 97% పైచిలకు మరి మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను గెలిపించుకున్నాం. అగ్రవర్ణాలు పోటీ చేసిన కాడ మా పార్టీ మా బీసీ కుటుంబ సభ్యులను ఒక్కరినే పోటీలో ఉంచి మరి గెలిపించుకున్నటువంటి చరిత్ర. రేపు కూడా ఇక్కడ జనరల్ స్థానాల్లో ఖచ్చితంగా మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను నిలుపుకొని మాకు ఇప్పటి వరకు ఎవరైనా అక్కడిక్కడ ఈ పార్టీలు ఉన్నారంటే మరి ఇప్పటి వరకు వాళ్ళ కోసం ఒక పార్టీ రాలేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఆగుతూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మా వైపు ప్రయాణం చేయడానికి చాలా సుముఖంగా ఉన్నారు. రేపు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా గదే సంత జరగబోతూ ఉంది. స్థానిక సంస్థల్లో 13% గెలిస్తే మున్సిపల్ ఎన్నికల్లో 3% వాళ్ళని దించేటటువంటి ప్రయత్నం మా వర్గాలన్నీ కూడా ఐక్యమై చేస్తాయనేటటువంటి వాస్తవాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం.